నిరీక్షణ మరియు సెంటర్ సంఘముల తరపున ఆరాధనకు యోగ్యుడు మరియు పాత్రుడు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం. అన్నపానములు మాని యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఈ వాక్యం మోషే ఇశ్రాయేలీయుల కోసం దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేయుటకు సంబంధించినది. దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన సీనాయి పర్వతంపై 40 రోజులు గడిపాడు. కానీ క్రిందనున్న ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకుని దానికి ఆరాధన చేయడం ద్వారా ఘోరమైన పాపం చేశారు. అందుకు దేవుడు వారి మీద కోపించి వారిని నాశనం చేయదలిచినప్పుడు మోషే మరలా 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని దయ కోసం ప్రార్థన చేశాడు. ఇది మోషే తన జాతి కోసం వారి పక్షంగా దేవునికి చేసిన విజ్ఞాపనకు ఒక గొప్ప ఉదాహరణ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. మోషే తన ప్రజల పాపానికి బాధపడుతూ దేవుని ముందు చాలా ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఇది యేసుక్రీస్తు మన కొరకు చేసిన మధ్యస్థతకు సూచనగా ఉంది. మనం కూడా ఇతరుల కోసం, ముఖ్యంగా పాపంలో జీవిస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారి నిమిత్తం, వారి రక్షణ నిమిత్తం ప్రార్థన చేయాలి. మోషే ఇతరుల పాపం చూసి ఉపవాసం ఉండటం ద్వారా నిజమైన ఆత్మీయ నాయకుడిగా మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. రక్షించబడిన ప్రతి ఒక్కరూ మోషేను ఆదర్శంగా చేసుకుని నశించిపోతున్న వారి కొరకు భారంతో ప్రార్థించే భారం కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయులపై దేవుని కోపం తగ్గించడానికి మోషే చేసిన ఉపవాసం చాలా శక్తివంతమైనది. ఇది మనకు దేవుని దయను పొందడానికి మనం వినయ మనసుతో ఆయనను ఆశ్రయించాల్సిన అవసరమును నేర్పుతుంది. అంత ఘోరమైన పాపం చేసినప్పటికీ దేవుడు వారిని నాశనం చేయలేదు. 103వ సంకీర్తన 8వ చరణంలో ఉన్నట్లు దేవుడు కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు కనుక క్షమించాడు. మోషే ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుని యొక్క దయను కోరినట్లే మనం కూడా పాపాన్ని ఒప్పుకొని ఇతరుల కోసం ప్రార్థించుటలో ప్రయాస కలిగిన వారంగా ఉండాలి. ఆమేన్.